అరే తీస్తూనే ఉన్నా కదా, ఎందుకు అంతగానం కొడతాను? నేను ఈ టైంకి జిమ్కి వెళ్ళేసి వస్తాను తెలియదా మమ్మీ? ఇంతసేపు ఎక్కడ పోయినావు? నేను అందరి లెక్క బలాదూర్లు తిరుగుతలేను, జిమ్కి పోయి కండలు పెంచుతున్నా. అరే మమ్మీ, ఏమైంది? పేనీళ్ళు వస్తలేవు. నేను రోజు ఈ టైంకి జిమ్కి వెళ్ళేసి వచ్చి స్నానం చేస్తా, గీజర్ ఆన్ చేయాలని తెలియదా? మర్చిపోయినా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆన్ చేస్తా గానీ. రోజు ఇదే డైలాగ్. ఇగో బజార్కి వెళ్ళి ధనియాలు తీసుకురా. గీ బజార్కి నేను వెళ్ళాలి, జిమ్కి నేను వెళ్ళాలి. ఇంట్లో నేను తప్ప ఎవరు లేరా గీ జీలకర్రలు ధనియాలు తీసుకురానికే? ఏం కూర మమ్మీ? దొండకాయ ఫ్రై. నేను జిమ్ చేస్తా, డైట్లో ఉంటా, ఆయిలీ ఫుడ్లు తిననని తెలియదా మమ్మీ? నేను తినను. పక్కింటి రామారావు అంకుల కొడుక్కి జాబ్ వచ్చిందంట, నెలకు జీతం 30,000 అట. మరి నా కొడుకు ఏం చేస్తానని చెప్పాలి? నువ్వు చెప్పలేవా నా కొడుకు జిమ్ చేస్తాడని? జిమ్ చేసి ఏం చేస్తాను? 10 రూపాయలు సంపాదిస్తానా? జిమ్ చేస్తానా అని చెప్తాను. జిమ్ అంట జిమ్. వాడు ఒక డంబులు ఎత్తి చూపెట్టమాను. 10 రూపాయలు సంపాదించడం చేత కాదు కానీ 1000 రూపాయలు ఫోజు కొడతాను. 1000 రూపాయలు ఫోజు కొడతాను. నాడు 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 ఆ జిమ్లోనే వండి పెట్టమని చెప్పు. నాడు వాళ్ళని తిండి పెట్టమని చెప్పు. కండల్